ప్రభుత్వానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటారు. అనా అద్భుతమైన బిర్యానీ కావాలా, మాల్ మసాలాతో కూడి ఘమఘమలాడే అని చదువుతారు కదా, మీరు చూస్తారు కదా ఆడ యాడ్లు ఇట్లా మొత్తం బోర్డులు వేసేసి పెద్ద పెద్ద కనబడతాయి కదా. కుళ్ళిపోయిన ఏమో చేసి జ్యూసులు పెడతాళ్ళు, పండ్లన్నీ కుళ్ళిపోయినాయి. ఇక ఆల్రెడీ చైనా నిషేధించిన పౌడర్లకు సంబంధించి టేస్టీ పౌడర్లకు సంబంధించి మనం టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం, అక్కడ మొత్తం చైనాలో బ్యాన్ చేసేసారు. మీ నిజం ఇది వాస్తవం. ఈరోజు మీరు హైదరాబాద్లో బయటికి వెళ్ళినా ఎక్కడ బయటికి వెళ్ళినా మీరు తినే తిండి విషం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఇళ్ళల్లో వాటర్ ఉంటుంది, వాటర్ క్యాన్లు వేస్తాం, క్యాన్సర్కు కారణమైనా ప్లాస్టికేనా. దాని తర్వాత మనం గ్లాసులు పట్టుకుంటాం, అది ప్లాస్టికేనా. దాంతోపాటు మీరు ప్లేట్లు అవి ప్లాస్టికేనా. ఒకసారి చూడుర్రి ఏడ క్యాన్సర్ కారకాలు ఎట్లా మన చుట్టూ మహమ్మారి లెక్క ఎట్లున్నాయో. ఒక కాడ రెండు దిక్కుల కాదు, ఏది చూసినా దానికి ప్లాస్టిక్ ఉంటుంది. ఆఖరికి టీ షాప్ పోయి టీ గ్లాస్ తాగినా కూడా అది క్యాన్సర్ కారణమే. ఈరోజు హైదరాబాద్కు సంబంధించి ఎంత దందా జరుగుతుందంటే 4 కోట్ల మంది ప్రజలందరూ అంటున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నాం, మేము డైట్ మెయింటైన్ చేస్తున్నాం, ఫుడ్ మెయింటైన్ అని. లొట్ట పీసరా మీరు ఎన్ని రోజులు డైట్ మెయింటైన్ చేస్తుంది? ఆ బయటికి పోయి అడ్డమైన తిండి తింటే ఆగంగాక. ఇక చూడురి ఆహార కల్తీలపై శిక్షలేవి నోటీసులతోనే. సరే కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నాయి. ఓ బిర్యానీ కాడనేమో సిగరెట్ ముక్క ఇంతంత దొరుకుతుంది, ఒక బిర్యానీ దాంట్లోనేమో అదేందో ఇట్లా అంటారు కదా అని దవడలకి ఎత్తారా దాని అంబరును ఇంకోటి దాని పేరు గుట్కా కవర్ వెళ్తుంది. ఇంకొక దాంట్లోనేమో మన బల్లితోక కనబడుతుంది, ఇంకొక దాంట్లో ఎలకపిల్ల చచ్చిపోయి కనబడుతుంది, ఇంకొక దాంట్లో చికెన్ ముక్కల పురుగులు ఎట్లా అంటే మన చచ్చిపోయిన శవానికి పురుగులు తింటే చూడు అట్లా కనబడుతుంది. కానీ గుమగుమలాడుతుంది. వాడు చెప్పిండట, వాడేదో ఇంట్లోకి వెళ్ళి అండినట్టు ఇక చేస్తూ ఉంటాడు. కథం ఇక పోయి తింటారు హోటల్ పోయించి. ఇక చూడుది మా హోటల్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే, కనీసం ఇక్కడ హైదరాబాద్లో పేరు మోసిన ప్రతి హోటల్లో కూడా గలీజ్ తిండి ఉన్నది. గలీజ్ తిండి. అది ఆ హోటలా ఈ హోటలా కాదురా నాయన, ఏ హోటల్ అయినా వాడు ఆఖరికి ఇట్లా చెమటత్తా అంటే ఇట్లా అంటాడు, ఇట్లా తూ అంటాడు. మనకేం తెలుసు, మనం పోయి అది తినాల్సి వస్తుంది. నేను చెప్తున్నా, హైదరాబాద్లో మీరు ఇంటి ఫుడ్ కాకుండా బయట ఫుడ్ తింటే మీరు ఏంది అంటే హుస్సేన్ సాగర్ ఉంటుంది కదా, అలా నీళ్లు తాగినట్టే, ఆ తిండి తిన్నట్టే. ఇక అంతకుమించి నేను చెప్పలేను. చట్టం ప్రకారం లక్షలలో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. గత 2 ఏళ్లలో 300 పైగా కూడా నోటీసులు, కానీ ఒక్కరికే జైలు శిక్ష వల్లే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలలో అధ్వానమైన పరిస్థితులు. నామమాత్రం పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒకటే టేస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. ఇదే అదునుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. ఛాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీ. ఇక ఛాయ కథనైతే చెప్పని అవసరం లేదు. అదేందో యూరియా పొడి తెస్తున్నారు, అలా పోస్తున్నారు, ఇట్లా అంటే కథ నురుగొస్తున్నది, దాన్ని తీస్తున్నారు, ఛాయలు చేస్తున్నారు. ఇది ఓపెన్ టాప్, దీంట్లో ఏ డౌటు లేదు. నేను చెప్తున్నా కదా, చాలా వరకు ఇదే జరుగుతున్నది. ఇక ఏంది ఇవన్నిటికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నామా? అరే గా హోటల్ మా మంత్రుల బామ్మారిది కదా, అరే గీ హోటల్ మా మంత్రుల సడ్డకుంది, అరే గీ హోటల్ మా మంత్రుల తమ్ముందే, అరేగా హోటల్ వాంది. అంత రాజకీయ నాయకుల చేతులు ఉన్నది. ఇక ఎవరిని జైలుకు పంపిస్తారండి? ఏం జైలుకు పోయేటట్టున్నది? ఏం జైలుకు పోతారు? ఒక్కసారి చూడండి. ఇది గచ్చిబౌలికి సంబంధించి ప్రముఖమైన హోటల్లో అపరిశుభ్ర వాతావరణం. ఇది గచ్చిబౌలి అండి. మీరు గచ్చిబౌలి అంటారు కదా, అదేంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మంచిగా ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సంబంధించి ఏరియాలలో ఉండే ఏంది అంటే మనం చూసే ఆహార పదార్థాలు. వాడు మంచిగా ప్లేట్లు అన్నీ తీసుకొచ్చి ఇట్లా పెడితే గుమగుమ అప్పటిదే ఆ పాసిపోయింది ఉంటుందో ఏం పాడో దాన్ని వేడి చేసుకొస్తాడు, అక్కడ పెడతా అంటే గుమగుమ అని తింటారు. కానీ వాస్తవం ఏంది? రియాలిటీ ఇదన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియాలిటీగా ఇది ఫుడ్. ఇక చూడరు, ఫ్రిడ్జ్లో పాడైపోయిన ఆహార పదార్థాలు. దీని మీద చర్యలు తీసుకుంటారా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి? మన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు? ఎట్లా తీసుకుంటారు? అది బామ్మారిదేనా, ఇది సడ్డకుందేనా, అది అక్క కొడుకుదేనా, ఇది చెల్లె కొడుకుదేనా, అది పెళ్ళం వాళ్ళ తమ్ముందేనా, ఇది భార్య వాళ్ళ చెల్లెదేనా, అది వాని బినామీదేనా, ఇది వీందే. ఇక యా నుండి శిక్షలు వస్తాయండి? ఈడ వార్తలు రాయడానికి అద్భుతంగా ఉంటుంది, నేను చెప్పడానికి మహా అద్భుతంగా ఉంటుంది. మంచిగా గంభీరమైన గొంతుతోని క్లారిటీగా నేను చెప్తా. కానీ రియాలిటీ ఏంది? వీళ్ళ మీద చర్యలు యా నుండి తీసుకుంటారు నాకు అర్థం కాదు. ఏం చర్యలు తీసుకుంటారు అంటున్నా? ఇవేమన్నా చర్యలు తీసుకుంటట్టున్నదా? హైదరాబాద్లో బిడ్డలారా నేను మళ్ళీ చెప్తున్నా, పైలం మీరు తినే ఫుడ్డు
అవసరమైతే ఇంటికాడ ఇంతంత పెరుగన్నం తెచ్చుకొని ఆఫీసు ఇంతంత పచ్చళ్ళతో తినురు కానీ ఈ ఫుడ్ తిని అడ్డమైన రోగాలు తెచ్చుకోకూరు. క్యాన్సర్లకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మీరు బయట తింటారా సుమా జాగ్రత్త. జ్యూసులైనా కూడా అంతే, ఆ కుళ్ళిపోయిన జ్యూసులను అన్నిటి కలిపి ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి, దాంతోపాటు ఆ ఫ్రిడ్జ్లో రోజులు నిల్వలు పెట్టి ఆగమాగం చేస్తున్నారు, పైలంగా ఉండూరి. ఇక ఇది ఇట్టున్నది, ఈ కథ అయిపోయిందా. ఇక దీంతో పాటుగా మరొక ముచ్చట ఉన్నది, ఇక మీకు చెప్పాలి ఇది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇది